విభజించు పాలించు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం బ్రిటిష్ వాడి నుంచి అది వారసత్వంగా తీసుకుంది. అందులో నుంచి పుట్టుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనినే బీజేపీలో చీలికలు తెచ్చేందుకోసం కథనాల్ని జాగ్రత్తగా వడ్డిస్తోంది. సీనియర్ నాయకుల మీద జాలి చూపెడుతోంది. పొత్తులో భాగంగా రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మాజీ ఎంపీ, 2 మాజీ మంత్రులు, ఒక జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలకి జాబితాలో చోటు దక్కింది. కానీ 2-3 దశాబ్దాలకు పైగా పార్టీని నమ్ముకున్న కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలను తీవ్ర నిరాశ మిగిలింది. మన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలోని టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజుతో పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామికి కూడా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో రక్తహస్తమే మిగిలింది. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తులుగా పేరున్న నాయకులకు మాత్రమే సీట్లు దక్కాలని అసలైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనకు నచ్చిన వలస నేతలకు మొన్నటి వరకు పార్టీతో సంబంధం లేని వారికి టికెట్ ఇప్పించుకున్నారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న అసలైన బీజేపీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాను అనుకున్న వారికి అనుకూలంగానే ఆమె జాతీయ నాయకత్వాన్ని నివేదికలు పంపి వారికి టికెట్లు దక్కేలా చేసుకున్నారని వారు మండిపడుతున్నారు. వాస్తవంగా అంత సీన్ ఏం లేదు. పాపం ఆవిడ మాట ఎవరు వినలేదు. జాతీయ నాయకత్వం డైరెక్ట్గా మానిటర్ చేసింది. ఈలోపు పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ తెలివిగా బీజేపీలో సీనియర్లకి కొత్త వాళ్ళకి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది సాక్షి.